గౌరవ మంత్రివర్యులను అన్నీ ఉన్నాక ఇక్కడ అసలు రాస్తారోకలు ఎందుకు, స్ట్రైకులు ఎందుకు, ప్రాబ్లం ఎందుకు? జీవో వచ్చిన మా డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఏ స్టేక్ హోల్డర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు మాకు. మా ఆందోళన అయితే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కిందికి పోతుంది కాబట్టి మమ్మల్ని తీసుకుపోయి ఐటీఐలో స్కిల్ ఓరియంటెడ్ నేర్పడం అంటే అది సమంజసం కాదు. మేము వెళ్ళి ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారికి కలిసి ఏ వచ్చింది కాబట్టి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది జాయిన్ అయ్యారు పాలిటెక్నిక్లో. ఎందుకు జాయిన్ అయ్యారు చెప్పండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కోర్సులో భాగంగా శక్తి అనే ఒక డిపార్ట్మెంట్ కావచ్చు, జీవో నెంబర్ 97 ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అయితే ఈ శక్తి కావచ్చు, జీవో నెంబర్ 97 మాకు వద్దని స్టూడెంట్స్ ధర్నాలు చేస్తున్నారు గత వారం రోజులుగా. అయితే ప్రస్తుతం మనం రామాంతపూర్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నాం. అసలు ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రి వివేక వెంకటస్వామి అంటున్నారు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు ఎలాంటి నష్టం జరగదని చెప్తున్నప్పుడు మీరెందుకు దాదాపు ఒక వారం రోజు నుంచి లంచ్ అవర్లో నిరసన తెలుపుతున్నారు? కారణం ఏంటి? ఇక్కడ ఎందుకు వరకు అంటే మనకు ఆకునూరు మురళి సారు ఐఏఎస్ గారు ఇచ్చినటువంటి విద్యా కమిషన్ రిపోర్ట్లో ఒక రకంగా ఉంది. సో అందులో భాగంగా వచ్చినటువంటి స్కిల్ యూనివర్సిటీ యాక్ట్లో ఒక రకంగా ఉంది. దాంట్లో భాగంగా వచ్చినటువంటి 97 జీవోలో ఒక రకంగా ఉంది. నిన్న మీడియా ముందు ప్రజెంట్ చేసినటువంటి పీపీటీస్ ఎవరైతే శక్తి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి పీపీటీ ఒక రకంగా ఉంది. ఈ నాలుగు రకాలుగా ఉన్నప్పుడు మేము దేన్ని నమ్మాలి? ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి యాక్ట్లో మీరు ఇచ్చిన పీపీటీ లేదు. సో కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే దాంట్లో మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, స్కిల్ యూనివర్సిటీకి వ్యతిరేకం కాదు. ఆ స్కిల్ యూనివర్సిటీ అనేది పీపీపీ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మోడ్లో కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచి దాని తర్వాత మీరు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటువంటి స్కిల్ యూనివర్సిటీలో మేము కోఆపరేట్ చేస్తాం, మా పిల్లల్ని కూడా దాంట్లో చదివిస్తాం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఎందుకొరకంటే ఇక్కడ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్నటువంటి 10th షెడ్యూల్ ద్వారా ఏర్పడ్డటువంటి ఎస్బిటిఈటీని కాదని ఇక్కడ స్టేట్ అసెంబ్లీ యొక్క చట్టం చేసేసి ఒక పీపీపీ మోడ్లో ప్రైవేట్ మోడ్లో ఉన్నటువంటి యూనివర్సిటీకి పాలిటెక్నిక్ విద్యా సంస్థలని మొత్తం అఫిలియేట్ చేయడం అనేది అది అసమంజసం, అది న్యాయం కాదు. అది ఎందుకొరకంటే ఎస్బిటిఈటీ ఉన్నటువంటి వాల్యూ ఒక పీపీపీ మోడ్లో ఉన్నటువంటి స్కిల్ యూనివర్సిటీ చేసిన సర్టిఫికేట్కు విలువ ఉండదు. సో కాబట్టి మీరు పాలిటెక్నిక్ విద్యార్థులకు కానీ మీరు చక్కగా స్కిల్స్ నేర్పిస్తా అనుకుంటే దాంట్లో చక్కటి అవకాశాలు ఉన్నాయి. మా కరికులంలోనే ఎవ్రీ 3 years కరికులంలో ఒక 6 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో మీరు స్కిల్ యూనివర్సిటీలో మనకు పిల్లలకు కావాల్సినటువంటి అన్ని స్కిల్స్ మీరు నేర్పించవచ్చు. దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈ యూనివర్సిటీ అనేది పీపీపీ మోడ్లో కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఓన్లీ పబ్లిక్ మోడ్లో మీరు పెట్టినట్టయితే మేము దానికి సహకరిస్తాం. మేము సో అందుకొరకు జీవో వచ్చి కూడా ఒక 2 నెలలు అయిపోతుంది. మరి జీవో వచ్చిన విషయం ఈ లెక్చర్స్ కావచ్చు తెలుసా అండి? అసలు జీవో వచ్చిన మా డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఏ స్టేక్ హోల్డర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు మాకు. అసలు మమ్మల్ని సంప్రదించకుండానే ఏకపక్షంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈ చట్టాన్ని కానీ జీవోలు కానీ తీసుకొచ్చారు. నిన్న మంత్రిని కావచ్చు, కేకేని కావచ్చు, మీ జేఏసీ నాయకులు కలవడం జరిగింది. జేఏసీ వాళ్ళు ఏమంటున్నారు? మా జేఏసీ నాయకులు వాళ్ళతో చర్చించలేదు. నిన్న మా మంత్రి గారు అబద్ధం చెప్పారు. వాళ్ళు జస్ట్ మేము చర్చలకు రాము, మేము ఒక 60 మంది మేము జేఏసీ మెంబర్స్ ఉన్నాము, ఆ జేఏసీ మెంబర్స్ అందరం వచ్చేసి మీ దగ్గర మేము పార్టిసిపేట్ చేసేసి మీరు మంత్రి గారు అబద్ధం చెప్పిండు. ఒక స్టేట్మెంట్ మెయిన్ పేజీలో రావడం జరిగింది. జేఏసీ నేతలతో చర్చించడం జరిగింది. వాళ్ళు అదే పేజీలో మీరు చూసినట్టయితే ఇది ఈనాడు పేపర్లో చర్చలు జరగలేవు అని చెప్పేసి మా చైర్మన్ గారు మామూలుగా నాగరాజు గారు ఖండించారు కూడా. సో కాబట్టి మేము చర్చలకు నిన్న వెళ్ళలేదు. మేము అందరం జేఏసీ మెంబర్స్ అందరం వచ్చేసి మా ప్రెజెన్స్లో మీరు ప్రజెంటేషన్ ఇస్తే చర్చిస్తామని చెప్పేసి మినిస్టర్తో చెప్పడానికి వరకు వెళ్ళారు తప్ప నిన్న ఎటువంటి చర్చలు జరగలేదు. నిన్న పాలిటెక్నిక్ అంటేనే ఒక భరోసా, అలాంటి భరోసా ఉన్న పిల్లలు ఇప్పుడు ఈ జీవోతో కోల్పోయే అవకాశం ఉందా? నేను కూడా పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థిగా చెప్తున్నాను. పాలిటెక్నిక్ అంటే ఒక భరోసా ఉంది, కానీ ఇప్పుడు ఆ భరోసా పోతున్నది. ఎందుకనంటే వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఇక్కడికే స్టాప్ చేయాలనేది ఆకునూరు మురళి గారు చెప్పారు. అంటే ఒక ఎండ్ అనేది ఉండకూడదు వాళ్ళకి విద్య చదువుకునే. ఆకునూరు మురళి గారు చెప్పారంటున్నా. ఆకునూరు గారి మురళి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆయన దానివల్ల చాలా విమర్శలు ఎదుర్కొన్నారు, రాజీనామా చేయడం జరిగింది. విద్యార్థుల శాలరీ అట్లా ఎవరైతే టీచర్స్ శాలరీ ఎక్కువ ఉన్నాయని లెక్చర్స్ ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఆయనకి వ్యతిరేకత వచ్చింది. ఇది మొత్తం తప్పులు తడకలుగా ఉంది ఆయన ఇచ్చినటువంటి అని ఒకటి ఉంది. అసలు ఇప్పుడు ఆకునూరు మురళి గారు బేస్ చేసుకొని మాట్లాడే అవకాశం కనిపించట్లేదు. మెయిన్ ఏంటంటే
పాలిటెక్నిక్ ఈ స్కిల్డ్ యూనివర్సిటీలో అనుసంధానం చేయడం వ్యతిరేకత వస్తూ ఉంది. ప్రభుత్వం ఏం చెప్తుంది? మేము ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని ప్రభుత్వం చెప్తుంది. లెక్చర్స్గా మీకు ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి? మీరు పాలిటెక్నిక్ ఓల్డ్ స్టూడెంట్ అంటున్నారు కాబట్టి ఎలాంటి నష్టాలు ఉన్నాయి, ఎలాంటి లాభాలు ఉన్నాయి? అంటే ఇది రావడానికి ఆ రిపోర్ట్ కూడా ఒక మూల కారణము. అంటే పిల్లల్ని ఇక్కడికే ఆగిపోవాలని చెప్పడం అనేది అది చాలా తప్పు. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చదువుకుంటారు. మా దగ్గర నుంచి ఉద్యోగాలు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలు వెళ్తున్నారు. ఉద్యోగాలు అంటే కావాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఇవాళ స్పెషల్గా ఇంకేదైనా స్కిల్ నేర్పించాలి అని అనుకుంటే గతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని మా కాలేజీలలోనే గవర్నమెంట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మళ్ళీ తర్వాత ఆ స్కీమ్ అయిపోగానే క్లోజ్ చేశారు. ఒకవేళ ఈరోజు కూడా కావాలనుకుంటే ఆ విధంగా కార్మిక శాఖ నుంచే అట్లా చేసేసి అక్కడ ఫండ్స్ ఉన్నాయని అంటున్నారు. అదే ఫండ్స్ యూటిలైజ్ చేసి మా పిల్లలకి మంచి ట్రైనింగ్ ఇచ్చి మంచిగా చేయొచ్చు. అంటే ఏంటి అని అంటే ఇక్కడ మెయిన్గా పిల్లలు భవిష్యత్తులో ఒక భావి ఇంజనీర్లుగా తయారవ్వాలని అనుకుంటున్నారు. ఇదే కాలేజీలో కూడా ఒక పూర్వ విద్యార్థి చంద్రయాన్లో కూడా ఉన్నాడు సైంటిస్ట్గా. అటువంటిది వీళ్ళని కార్మికులకు చేస్తామనంటే పిల్లలు ఒప్పుకోరు. విద్యను చెప్పే మేము కూడా గురువులుగా మేము కూడా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకు సార్ ఈ జీవో వల్ల లెక్చరర్స్ బాగా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు అంటారు? అసలు ఎలాంటి మీకు జరిగే నష్టాలేంటి? ప్రస్తుతం ఉన్న పరిణామాలని చూస్తుంటే ప్రజలకు ఫస్ట్ ఆరోగ్యాన్ని దూరం చేసింది ప్రభుత్వం, తర్వాత ఇప్పుడు విద్యను కూడా దూరం చేస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎస్బిటిటి మాకు ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ ఫీజు ఒక్కొక్క స్టూడెంట్కి ఫీజు సంవత్సరానికి 5,000 మాత్రమే. 15,000 ఫీజు కట్టి డిప్లొమా కంప్లీట్ చేసి డైరెక్ట్ సెకండ్ ఇయర్లో ఒక స్టూడెంట్ జాయిన్ అవుతాడు. అటువంటిది ఇప్పుడు డిప్లొమా ఎడ్యుకేషన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కిందకి తీసుకెళ్ళడం వల్ల ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాబట్టి వాళ్ళు నిర్ణయించే ఫీజులు ఆ విద్యార్థులకు అందుబాటులో ఉండవు. అప్పుడు డిప్లొమా ఎడ్యుకేషన్ అనేది విద్యార్థులకు అందుబాటులో ఉండకపోవడం వల్ల మధ్యతరగతి ప్రజలకు కూడా ఈ డిప్లొమా అందుబాటులోకి రాదు. అప్పుడు డిప్లొమా ద్వారా ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది ఎండ్ ప్రోగ్రామ్ అంటారు, కంటిన్యూస్ ప్రోగ్రామ్ అంటలేరు, కంటిన్యూటీ పాత చూపిస్తలేరు. అందు గురించే మా ఆందోళన. సో విద్యా ప్రమాణాలు కూడా పడిపోతాయి. ఒకవేళ నిజంగా వాళ్ళు ఏమైనా స్కిల్ నేర్పాలనుకుంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నేర్పండి. యంగ్ ఇండియా స్కిల్ ట్రిపుల్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాకుండా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నేర్పిస్తే ప్రజలు సంతోషిస్తారు, మేము కూడా సంతోషిస్తాం. అప్పుడు మేము కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా ఆందోళన అయితే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కిందికి పోతుంది కాబట్టి విద్యార్థులకు ఈ విద్య అందుబాటులోకి రాకుండా పోతుందనే ఉద్దేశం కొద్దీ ఆందోళన మాది. అందు గురించి మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఈ స్కీమ్ వల్ల పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి వచ్చే నష్టాలు, లెక్చరర్స్కి వచ్చే నష్టాలు తప్పకుండానమ్మా. అసలు మొదటి నుంచి ఇది తప్పుల తడకగానే ఉన్నది. ఆల్రెడీ ఫ్లాప్డ్ ఎక్స్పెరిమెంట్ ఇది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో చేసి పోయిన గవర్నమెంట్లో చేసి అది వెనక్కి వచ్చి బాగా లేదని చెప్పి ఇప్పటి గవర్నమెంట్ మార్చేశారు. మోస్ట్ రీసెంట్గా ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఈ 2-3 రోజులనే వాళ్ళ కమిటీ నిర్ణయం తీసుకొని అది మార్చేస్తున్నారు, మరి బ్యాక్ టు పెవిలియన్. అటువంటి ఫ్లాప్డ్ ఎక్స్పెరిమెంట్ తీసుకొచ్చి చేస్తున్నారు. ఇంకా దీనిలో చాలా అభ్యంతరాలు ఉన్నాయి. అసలు నిజమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ 2 ఏళ్ల కింద ఈ ఇష్యూ యాక్ట్ తెచ్చింది, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టేక్ హోల్డర్స్ అయిన డిప్లొమా స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ స్టాఫ్, ఈవెన్ జేడీస్, బోర్డులో ఉన్న ఎస్బిటిలో ఉన్న ఎంప్లాయీస్ కానీ, డీటీలో ఉన్న ఎంప్లాయీస్ కానీ ఎవరికి అఫీషియల్గా కమ్యూనికేషన్ లేదు ఇంతవరకు. అలానే శక్తి అయితే జీవో తెచ్చారో 2 నెలల కింద, అది కూడా అఫీషియల్గా కన్ఫర్మేషన్ లేదు. ఎక్కడ ఎవరితోటి టాక్స్ లేవు. ఎటువంటి ఇంత పెద్ద పాలసీ చేంజెస్ అవుతున్నప్పుడు ఎటువంటి మా అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదు. అసలు ఆర్గనైజేషన్ని పరిగణలోకి తీసుకోలేదు, డీటీని కానీ ఎస్బిటిని కానీ. దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఒక పాయింట్ టు పాయింట్ యాక్ట్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొత్తం పీపీపీ మోడల్లో స్టూడెంట్స్కు, స్టాఫ్కి ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో మొన్న యాక్చువల్గా 3 days బ్యాక్ కేకే సార్ తోటి అయిన మీటింగ్లో చెప్పాము. కానీ వాళ్ళు దీని గురించి ఆలోచిస్తాము, దీంట్లో ప్రాబ్లం లేదు, మీకు చేయకుండా చేస్తామన్నారు. కానీ అవి నమ్మశక్యంగా లేవని చెప్పి కేకే కమిటీ మీటింగ్లో ఉన్నారా? నేను లేను, ఇంకా వేరే సార్ ఉన్నారు. అయితే వెళ్ళొచ్చారు, మా జేఏసీ వాళ్ళు వెళ్ళొచ్చి మళ్ళీ ఇది ఇంతటితో ఆగదు, ప్రాపర్గా లేదు. ప్రభుత్వం ఏమంటుంది? అదే చెప్తున్నాను. ప్రభుత్వం ఏమంటుందంటే మళ్ళీ పీపీటీ ఒకటి తయారు చేశారు, అది ఏ జనరేటెడ్ పీపీటీ. ఆ పీపీటీలో ఉన్న కాంటెంట్కు, ఈసూలో ఉన్న పాయింట్స్కు ఏవైతే అభ్యంతరకరమైన పాయింట్స్ ఉన్నాయో, అలానే జీవోలో శక్తిలో ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవిటికి పొంతనే లేదు అసలు. ప్లస్ నిన్న మినిస్టర్ గారు ఏమంటారు, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ గారు ఏమన్నారంటే దాని తర్వాత ఏసీ తోటి తను చర్చలు జరిపినట్టు చెప్పారు, కానీ జరపలేదు, మామూలు రిజెక్ట్ చేశారు. ఒక మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మెయిన్ పేజ్లో రావడం జరిగింది ఆ న్యూస్. అంటే ఆయన తప్పు చెప్పారంటారా? అవును,
ప్లస్ ఇంకోటి ఏమంటారంటే ఎవరికి అవగాహన లేదు, దానికి మాకు అర్థమైంది, వాళ్ళకు కూడా ఏం తెలియడం లేదు. ఈవెన్ కేకేసార్ తోటి మీటింగ్లో కూడా మేము కొన్ని పాయింట్లు చెప్తుంటే మీరు ఇంత స్టడీ చేస్తారా ఇటువంటి యాక్ట్ను మీ అని అన్నారు. ప్లస్ మా క్వాలిఫికేషన్ గురించి చెప్తుంటే ఇక్కడ డిప్లొమాలో పనిచేసే స్టాఫ్ మినిమం పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పిహెచ్డి, టెక్నికల్ సైడ్ బీటెక్, ఎంటెక్, పిహెచ్డీలు చదివిన వాళ్ళం ఉంటాం. వీఆర్ వెల్ క్వాలిఫైడ్ టు ఈవెన్ టీచ్ టు ఇంజనీరింగ్ కాలేజెస్. అసలు మా పాలిటెక్నిక్ కాలేజెస్ను గత 10 ఏళ్ళుగా కొన్ని కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అప్గ్రేడ్ చేసే ప్రపోజల్స్ గవర్నమెంట్సే పెట్టాయి. కానీ ఇప్పుడు తీసుకొచ్చి ఐటీఐలో కలుపుతామంటున్నారు, ఓన్లీ స్కిల్ నేర్పుతామంటున్నారు. అది ఎంతవరకు సమంజసం కాదు. స్టూడెంట్స్కైనా ఏదైనా పూర్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ పీపుల్ వస్తారు, స్టూడెంట్స్ అటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. వాళ్ళకు ఒట్టి స్కిల్ నేర్పి ఏదో స్టైఫండ్లు ఇచ్చి పంపుతామంటే కుదరదు. వీళ్ళకు మంచి పేమెంట్ ఉన్నది డిప్లొమా చేసుకొని ఇంజనీరింగ్ పోవడానికి. ప్లస్ చాలామంది మినిస్టర్లు కూడా అంటున్నారు ఏంటి, శక్తిలో అయితే 100% ప్లేస్మెంట్స్ ఇస్తామంటున్నారు. నిజానికి ఇక్కడ 100 ప్లేస్మెంట్స్ మేము కల్పిస్తున్నాము. ఫైనల్ ఇయర్ ఈవెన్ సెకండ్ ఇయర్లోనే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఫైనల్ ఇయర్లో క్యాంపస్ డ్రైవ్స్ అవుతున్నాయి. పిల్లలు 100 మంది ఉంటే 100 మందికి కూడా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కానీ పిల్లలు కొందరు ఇంట్రెస్ట్, పేరెంట్స్ ఇంట్రెస్ట్ ప్రకారం కొందరు జాబులకు వెళ్తున్నారు, కొందరేమో ఈసెట్ రాసి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. కానీ మొదటి ఉన్న దాని ప్రకారం హైయర్ ఎడ్యుకేషన్కి ఎక్కువ మంది వెళ్తున్నారు. ఇక్కడ జాబులు రావడం లేదు, ఆపర్చునిటీస్ లేవడం శుద్ధ తప్పు. ప్లస్ స్కిల్ వేరే, ఇది వేరే. స్కిల్ పెంచుకొని చేద్దామనుకుంటే ఆ సొసైటీ అటువంటి వాళ్ళని టార్గెట్ చేసి పెంచుకుని ఉంటే ఐటీఐల్ని ఎక్కువ పెంచుకొని ఆ స్కిల్ యూనివర్సిటీ కింద పెట్టుకొని చేసుకోవచ్చు. డిప్లొమాలను దాంట్లో కలపాల్సిన అవసరమే లేదు. ఉద్యోగుల విషయానికి వస్తే ఇది స్టూడెంట్స్కే ప్రాబ్లం అని అనుకుంటున్నారు. ఉద్యోగులకు వచ్చే ప్రాబ్లము ఇంటర్న్ స్టూడెంట్స్కు, మొత్తం డిప్లొమా ఎడ్యుకేషన్కి వచ్చే ప్రాబ్లం ఏంటేంటి? ముందు ఏఐసిటీ పర్మిషన్స్ రావు, రెన్యువల్స్ ఇవ్వరు. ఏపీలో జరిగింది, ఢిల్లీలో జరిగింది. ఏఐసిటీ ప్రకారం కరికులం ఉండదు కాబట్టి డిప్లొమా కింద రికగ్నైజ్ చేయరు. పోనీ ఈ గవర్నమెంట్ మేము చేసి మీకు ఈసెట్ పెడతామన్నా కూడా ఆ ఈసెట్ ద్వారా వచ్చే ఈ సర్టిఫికేట్ కోర్సు వాళ్ళను ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు దానికి ఈక్వలెంట్గా తీసుకోరు ఏఐసిటీ ద్వారానే. సో ఏఐసిటీ రెన్యువల్స్ రావు, ఎన్బిఏ అక్రెడిటేషన్స్ రావు. ఇప్పుడు మాకు ఈ వారంలో చాలా చోట్ల ఎన్బిఏ అక్రెడిటేషన్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాకు ఎన్బిఏ అక్రెడిటేషన్ వచ్చే ఛాన్సులు చాలా తగ్గిపోయినాయి. ఎన్బిఏ అక్రెడిటేషన్స్ రాకపోతే ఏఐసిటీ రెన్యువల్స్ రావు. సో ఇంటర్న్ ఏఐసిటీ రెన్యువల్స్ రానప్పుడు డిప్లొమా ఎడ్యుకేషన్ కంటిన్యూ కాదు, పిల్లలకు ఈ ఆపర్చునిటీస్ అన్నీ పోతాయి. ఎట్ ది సేమ్ టైం మాకు కూడా ఏఐసిటీ స్కిల్స్ రాకుండా మాకు ఎఫెక్ట్ పడుతుంది. అండ్ వీఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ పిఎస్సీస్ అండ్ సిఎస్సీస్ ఇన్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మోస్ట్ రీసెంట్గా 2023లో కూడా ఫ్యాకల్టీగా జాయిన్ అయినామన్నారు, ఎంటెక్లు, పిహెచ్డీలతోటి. యాక్చువల్లీ వీఆర్ ఓవర్ క్వాలిఫైడ్ టు డిప్లొమా ఇట్ సెల్ఫ్. మమ్మల్ని తీసుకుపోయి ఐటీఐలో స్కిల్ ఓరియంటెడ్ నేర్పడం అంటే అది సమంజసం కాదు. ప్లస్ స్కేల్స్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ అన్నా కూడా, ఈ గవర్నమెంట్ కూడా రేపటి దినం పాలసీ మార్చుకోవద్దని ఏం లేదు. రేపటి దినం మాకు స్కేల్స్ ఇవ్వకపోవచ్చు, పిఆర్సీ ఇంప్లిమెంట్ అనకపోవచ్చు. మేమే కాకుండా ఈవెన్ పెన్షనర్స్ కూడా, ఆల్రెడీ రిటైర్ అయిన వాళ్ళకు కూడా పిఆర్సీ ఇంప్లిమెంట్ అయినప్పుడు అంతో ఇంతో పెన్షన్ పెరుగుతుంటుంది కదా, అది కూడా పెరగకపోయే ఛాన్స్ ఉన్నది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్కి ఉన్నాయి, పిల్లలకు ఉన్నాయి, మొత్తం కమ్యూనిటీకి ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా వేర్ ది మెయిన్ టార్గెట్ గ్రూప్ సర్వ్డ్ ఏదైతే ఉందో రూరల్ బ్యాక్గ్రౌండ్, ఎకనామికల్లీ, సోషల్లీ పూర్ పీపుల్ ఎవరైతే వస్తున్నారో ఆ కుటుంబాలు, ఆ సొసైటీ మొత్తం దెబ్బతినే ఛాన్స్ ఉన్నది. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా శ్రీరామ్, మీరు చెప్పండి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం చూస్తుందా? ఒక విధంగా అలానే అనిపిస్తుంది. చాలా ముఖ్యంగా నిన్న మంత్రి గారు పెట్టిన ప్రెస్ మీట్లో పాలిటెక్నిక్ విద్య యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అని అన్నారు. సంతోషం. ప్లస్ లాటరల్ ఎంట్రీ విధానం కూడా అలానే ఉంటుంది అనేది దాని కూడా సంతోషమే. కాకపోతే ఆగస్టు 14, 2024లో వచ్చిన స్కిల్ యూనివర్సిటీ గెజిట్లో ఏమున్నాయంటే, అసలు యాక్చువల్గా మంత్రి గారు వాటిని అడ్రస్ చేసి చెప్తే మా అన్ని అనుమానాలకి సమాధానం ఉన్నట్లుంటుంది. ఎందుకు అంటే జీవో 97 వచ్చిన రోజు నుంచి ఆ రోజు రిలీజ్ అయిన గెజిట్ ప్రకారం సెక్షన్ 44 ప్రకారం ఈ గవర్నమెంట్ ఉన్న ఆస్తులన్నీ స్కిల్ యూనివర్సిటీకి బదలాయింపు జరుగుతుంది అని చెప్పారు. నెక్స్ట్ సెక్షన్ 4 ప్రకారం ఏం చెప్పారంటే, నేను ఎందుకు ఈ సెక్షన్స్ చెప్తున్నా అంటే, మినిస్టర్ గారు ఈ సెక్షన్ని అడ్రస్ చేస్తే ఉన్న అనుమానాలన్నిటికీ ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి. సెక్షన్ 4 ప్రకారం ఏంటిదనంటే, యంగ్ స్కిల్ యూనివర్సిటీకి 100 ఎకరాల స్థలం ఇవ్వాలి, 3 సంవత్సరాలకు అవసరమయ్యే అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరించాలని చెప్పేసి అందులో రాసి ప్లస్ దానితో పాటు అదనంగా వాళ్ళకి మీరు ఇండస్ట్రీకి ఏమైతే అవసరమవుతాయో అట్లాంటి కరికులమే డిజైన్ చేయాలి. అంటే స్కిల్లింగ్ కోసమే, జస్ట్ ఓన్లీ స్కిల్లింగే జరగాలి స్కిల్ యూనివర్సిటీలో అని చెప్పి ఇండస్ట్రీలో మాకు ఈ కోర్సెస్ అవసరం ఉన్నాయంటే ఆ కోర్సెస్ మాత్రమే ట్రైన్ చేయాలి. అయితే ఆడ విరుద్ధమైన ప్రకటన ఏంటిదంటే, మంత్రి గారేమో లాటరల్ ఎంట్రీ సిస్టమ్ అలానే ఉంటుందని అంటారు.
లాటరల్ ఎంట్రీ సిస్టమ్ ఎప్పుడు ఉంటుంది? మా పిల్లలు 3 సంవత్సరాలు కంప్లీట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత దానికి ఏఐసిటీ అప్లికేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ రేపు వెళ్ళి మేము స్కిల్ యూనివర్సిటీలో మా పిల్లల్ని కలిసిన తర్వాత ఆడ 1 వీక్ నుంచి 1 ఇయర్ వరకు ఎట్లాంటి ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ని మీరు డెవలప్ చేసుకోవచ్చని వాళ్ళకి అధికారాలన్నీ అప్పచెప్పి వాళ్ళు 1 ఇయర్ కోర్సులు, 1 మంత్ కోర్సులు, 6 మంత్స్ కోర్సులలో ఈ ఏఐసిటీ అనే సంస్థ రికగ్నైజ్ చేయకపోతే మా పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ అవకాశాలు ఎట్లా దొరుకుతాయి? దీని మీద క్లియర్గా మంత్రి గారు చెప్పాలి. యాక్చువల్గా మా బాధ అంతా ఇదే. మాకు ఎలాగోలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు రాజ్యాంగబద్ధ రక్షణలు ఉంటాయి. మేము ఇక్కడి నుంచి డీవియేట్ చేయలేరు. కాకపోతే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనకకి తిరిగి చూసుకుంటే మా విద్యార్థులందరూ ఓన్లీ లేబరేనా, ఓన్లీ ప్లంబర్స్ అయినా, ఓన్లీ తాపి మేస్త్రులైనా, ఈ మీ అకాడమిక్ స్థాయి లెవెల్ ఉన్న విద్యా సంస్థల్ని తీసుకెళ్ళి ఓన్లీ స్కిల్లింగే చేస్తామా? ఈ స్కిల్లింగే చేసినప్పుడు జస్ట్ అసలు మొత్తానికి ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదు కదా స్కిల్లింగ్ వాళ్ళకి. మెకానిక్ ఆయన చాలా స్కిల్ పర్సన్, ఆయనకి అసలు చదువు రాకపోయినా కూడా స్కిల్ నేర్చుకునే పరిస్థితిలో ఉన్నారు కదా. ఇట్లా నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి అట్లాంటి అధికారాలు ఇచ్చారంటే ఫీజులు విపరీతంగా ఎట్లయినా పెంచుకోవచ్చు మీరు అని చెప్పారు. మీ పాలిటెక్నిక్ అయిపోయేలోపు ఎంత ఖర్చు చేయొచ్చు ఒక స్టూడెంట్? చెప్తా మేడం. దానికన్నా ముందు ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటిదంటే హైయర్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి 2 దారులు ఉన్నాయి మేము తెలంగాణలో. ఒకటేమో ఎంసెట్ నుంచి, ఇంకొకటేమో పాలిటెక్నిక్ నుంచి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలలో దాదాపుగా 70-80% మంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ విద్యా సంస్థల్లో జాయిన్ అవుతారు. అంటే దాదాపుగా వాళ్ళు 2 సంవత్సరాల విద్యను కంప్లీట్ చేయడానికి మినిమం 5 నుంచి 8 లక్షల దాకా ఖర్చు పెట్టాలి మేడం. అట్లాంటి ఫెసిలిటీ ఉంటే మా పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ విద్యలోనే జాయిన్ అవుతారు. కానీ అట్లాంటి పరిస్థితి లేని వాళ్ళు, చాలా పూర్ వాళ్ళు, జస్ట్ ఓన్లీ కేవలం సంవత్సరానికి 5,000 అని అంటే 3 సంవత్సరాలకు 15,000 ఉంటుంది. దాంట్లో గవర్నమెంటు ఏమంటారు ఫీ రియంబర్స్మెంట్ రూపంలో మళ్ళీ మాకు రిటర్న్ చేస్తుంది మా పిల్లలకి. అంటే మనం మొత్తం చదువుకునేది 0 ఫీజుతోటే డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి పోతున్నాం. ఒక వే నుంచి ఏమో 8 లక్షలు ఖర్చు పెట్టుకొని ఇంజనీరింగ్కి పోతే, ఒక వే నుంచి జస్ట్ 0 ఫీజుతోటి మేము చాలా పూరెస్ట్ ఆఫ్ పూర్కి ఇంజనీరింగ్ ఉన్నత విద్యని అందించే ఇంత మంచి విద్యా సంస్థలని ఎట్లా చేస్తాం మేడం? మేము కేశవరావు సార్కి పిలిచినప్పుడు మేము అందులో ఉన్నాం మేడం. కేశవరావు గారికి ఎలాంటి వినిపించారు? మా వినతులు అడిగారు మేడం వాళ్ళు. మేము చెప్పాం సార్ అట్లా మేము చాలా పిల్లలు పూరెస్ట్ ఆఫ్ పూర్ పిల్లలు ఉన్నారు మా ఇన్స్టిట్యూషన్లో, వాళ్ళని తీసుకెళ్ళి ప్రైవేట్లో నడిచే ఒక విద్యా సంస్థకి అప్పగిస్తే వాళ్ళు ఫీజులు పెంచారనే గ్యారంటీ మనం ఎట్లా ఇస్తాం సార్ అని అంటే, సార్ ఏమన్నారు, మనం చట్టం చేసేటప్పుడు మన పిల్లలకి యాజ్ ఇట్ ఈస్గా ఫీజులు గవర్నమెంట్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుందో అదే విధంగా మనం ఫీజులు పెడదామని చెప్పారు. నేను అప్పుడు సార్కి కల్పించుకొని, సార్ మనం 2024 ఇచ్చిన గెజెట్ ప్రకారము ఫీజుల నియంత్రణ మన చేతిలో లేకుండా యూనివర్సిటీ చేతిలో పెట్టినాం సార్. వాళ్ళు ఒక కోర్స్ ఉంది మేడం, ఆ కోర్స్కి జస్ట్ ఓన్లీ 3 మంత్స్ కోర్స్కి 40,000 వసూలు చేస్తున్నారు. ఈ 40,000 అంటే మేము 3 సంవత్సరాల్లో కూడా ఖర్చు పెట్టాం మేడం మా పాలిటెక్నిక్ విద్యకు మొత్తం. సో అంటే ఓన్లీ 3 మంత్స్ కోర్సు, 1 ఇయర్ కోర్సు, అగ్రికల్చర్ కోర్సు, స్కిల్డ్ లేబర్ అని చెప్పేసి ఏదో ఉంది మన వెబ్సైట్లోనే. స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ అనే వెబ్సైట్లోనే ఉంది మేడం. దాంట్లో సో కేశవరావు సార్కి చెప్పినాం, సార్ మనం అధికారాలన్నీ వాళ్ళ చేతిలో పెట్టి, కరికులం డిజైన్ కూడా వాళ్ళ చేతిలో పెట్టి, ఏదైతే ఇండస్ట్రీకి అవసరమవుతుందో అట్లాంటి కరికులమే డిజైన్ చేయమని చెప్పేసి వాళ్ళ చేతిలో పెట్టి, మనం మా పిల్లలకి ఫీజులు తగ్గించమని చెప్పేసి అడిగితే దాంట్లో ఇంకో సెక్షన్ కూడా ఉంది మేడం. ఇంకో సెక్షన్ ఏం చెప్తుందంటే మేడం, మేము 100 ఎకరాలు ఇస్తాం, 3 సంవత్సరాల ఖర్చులు ఇస్తాం, దాని తర్వాత మీకు ఏ కోశాన 3 సంవత్సరాల తర్వాత ఏ మూమెంట్లో అయినా మీకు ఈ స్కిల్ యూనివర్సిటీ మాకు లాభాపేక్షంగా లేదు, మాకు వర్కౌట్ అవుతలేదు అనుకునే ఏ మూమెంట్లో అయినా వాళ్ళకి పుల్అవుట్ అనే ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు మేడం. సెక్షన్ 4 ప్రకారం దాంట్లో చదివితే ఇంకా చాలా సెక్షన్స్ ప్రకారం మమ్మల్ని పిలిచి మినిస్టర్ గారు మాట్లాడితే అర్థమవుతుంది మేడం. ఒక్కసారి ఈ జీవోలు వచ్చినాయి, ఈ క్యాబినెట్ అప్రూవల్ అయింది, ఈ రోజు వరకు మా దగ్గర ఒక్కసారి కూడా మాట్లాడిన సందర్భం లేదు. నిన్న మినిస్టర్ గారికి క్షమించాలి, ప్రెస్ మీట్లో 4 సార్లు మేము విద్యార్థి సంఘాలతోటి, ఎంప్లాయీస్ తోటి చాలాసార్లు మాట్లాడమన్నాను. అది లేదు మేడం. మా దాంట్లో మా కమిషనర్ గారికి కూడా తెలుసో లేదో తెలియదు, కానీ మిగతా వాళ్ళకి ఎట్టి పరిస్థితిలో ఈ ఇన్ఫర్మేషనే లేదు మేడం. అందుకోసమే ఈ గందరగోళం. మా విద్యార్థులు ఏమవుతారు, మేమవుతారు, వాళ్ళకి వెళ్ళిపోవచ్చు అనే ఆప్షన్ మనమే ఇచ్చినాం. మీరు ఫీజుల మీద నియంత్రణ మేమే పెడతామని చెప్తున్నాం. మళ్ళీ మీరు ఫీజులు ఎంతైనా పెంచుకోవచ్చు అని చెప్పేసి గెజిట్లో మనమే చెప్పేసినాం.
ఇన్ని విరుద్ధమైన ప్రకటన మధ్యలో మాకు అంటే అనుమానాలు ఉంటాయా లేవా అనేది ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఈ మధ్య కాలంలో చాలా సమస్యలు వస్తున్నాయి. ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం వల్లేనా? అంటే ఉన్నారు, బట్ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది శాఖ. మేము ముఖ్యమంత్రి గారి విద్యాశాఖను చూస్తుంటే చాలా సంతోషమే మేడం మాకు కూడా. ఎందుకనంటే చాలా క్లీన్ అబ్జర్వేషన్ ఉంటుందేమో. కాకపోతే మా విద్యా వ్యవస్థలో జరుగుతున్న సమస్యల్ని ముఖ్యమంత్రి గారికి అర్థించుకునే విధంగా అంటే మేము చెప్పుకునే అవకాశాలు లేకుండా పోయినాయి మేడం. ఈ మూడు సంవత్సరాలు అయితే దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి మేము వెళ్ళి ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారికి కలిసి మేము దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి ఒక సమస్య కోసమో చాలా సమస్యల కోసం మా డిపార్ట్మెంట్లో మా ఎడ్యుకేషన్ మినిస్టర్ కలుద్దామని ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు సాధ్యం కాలేదు, ఇప్పుడు కూడా సాధ్యం కాలేదు మేడం. మాకు అంటే ముఖ్యమంత్రి గారి చేతిలో ఉందని సంతోషపడాలి, మేము చెప్పుకోలేని పొజిషన్లో ఉన్నాం కాబట్టి బాధ కూడా పడాల్సి వస్తుంది మేడం. ఇది కూడా ముఖ్యమంత్రి గారికి మేము నివేదించుకుంటున్నాం. మేము యాక్చువల్గా ఏదైనా అకాడమిక్ సంస్థలు, ఏదైనా విద్యా సంస్థలు దాని ఐడెంటిటీ మిస్ కాకుండా నువ్వు మా పాలిటెక్నిక్ పిల్లలకి స్కిల్ లేదని భావించినప్పుడు ఈ స్కిల్ యూనివర్సిటీలో ఒక 6 months ట్రైనింగ్ ఇస్తాం. మా సార్ చెప్పినట్లు ఆ 6 months ట్రైనింగ్ మొత్తం మేము అందరూ స్కిల్ యూనివర్సిటీకే పంపిస్తాం కదా. మొత్తం మా విద్యా సంస్థల్ని ఓన్లీ మా పిల్లల్ని తీసుకొని స్కిల్లింగ్ చేయాలి, కానీ మా విద్యా సంస్థ వాళ్ళు ఎట్లా అంటే మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకునే ప్రాసెస్లో మీ మౌలిక వసతులను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు అని చెప్పినాం. ఇన్ని విరుద్ధమైన వాడుకోవచ్చు, ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, ఫీజులు ఇష్టం వచ్చినట్లు పెంచుకోవచ్చు, మళ్ళీ మేము చట్టంలో పిల్లల కోసం మేము ఫీజుల నియంత్రణ చేస్తాము అనడము చాలా అనుమానాలకు తావిస్తుంది మేడం. ఇవన్నీ విషయాలు నిన్న మినిస్టర్ గారు చెప్పారు. మా ఎంప్లాయీస్కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఇంతకుముందు ఎస్బిటిఈటీలో ఉన్న గవర్నమెంట్ చెప్పింది స్కిల్ యూనివర్సిటీ అనుబంధంగా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటే, అంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిందా? జీవో 97 వచ్చిన రోజే ప్రాసెస్ స్టార్ట్ అయిందని మేము భావిస్తున్నాం మేడం. అది జరగొద్దనే చెప్పేసి మేము జేఏసీగా ఫామ్ అయ్యి చెప్పి మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్లు అట్లా విద్యార్థి సంఘాలు వాళ్ళ వేరే ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళకి మాకు ఎట్లాంటి సంబంధాలు లేవు. మేము మాతో పాటు మా పిల్లలకి, మా నెక్స్ట్ జనరేషన్కి ఇంత కష్టపడి తెలంగాణ ఉద్యమంలో చేసి ఈ ఫలాలందరూ మా తెలంగాణ వాసులకు దక్కాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ఇంత చవకైన ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చేశారు గతంలో? నేను పాలిటెక్నిక్ చేశాను. పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఏం కోర్సులు చేశారు, మీకు ఎలా వచ్చింది జాబ్? మేడం చాలా మంచి క్వశ్చన్ అడిగినా. ఈ మిషన్ గవర్నమెంట్ కూడా వినాలని అనుకుంటున్నాం. నేను 2006లో పాలిటెక్నిక్ కంప్లీట్ చేశాను మేడం. మా సార్ ఇక్కడే ఉన్నారు. 2006లో కంప్లీట్ చేసిన తర్వాత నేను ఈసెట్ రాసి ఇంజనీరింగ్ 2009లో కంప్లీట్ అయినా. నెక్స్ట్ మూమెంట్లోనే జస్ట్ డిగ్రీ అయిపోయింది, జస్ట్ 1 monthలో నాకు హెచ్ఏఎల్లో జూనియర్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది మేడం. క్వాలిఫికేషన్ ఏంటిదంటే డిప్లొమా. మేము ఇప్పుడు చెప్తాను మేడం, నేను వరుస పెట్టి హెచ్ఏఎల్, బిహెచ్ఏలు, డిఆర్డిఓ, ఇస్రో, ఎన్టీపీసీ, బిఈఎల్, బిఈఎంఎల్ ఇట్లాంటి దేశంలో ఉండే అన్ని పిఎస్సీలలో ఒక 10 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవసరం ఉంటే 10 మంది ఒక్కొక్క ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి 10 మంది డిప్లొమా గ్రాడ్యుయేట్స్ కావాలి మేడం. అంటే వీళ్ళు జస్ట్ ఓన్లీ తీసుకెళ్ళి స్కిల్లింగ్ చేసి 1 week 1 year కోర్సులు క్రియేట్ చేస్తే ఏఐసిటీ అప్లికేషన్లు ఇవ్వకుండా మా పిల్లలు డిగ్రీ కూడా ఏఐసిటీ రికగ్నైజ్ చేయకపోతే ఇవన్నీ జాబ్లకి ఎవరు అప్లై చేయాలి మేడం? అసలు ఎప్పుడో 1957లో జవహర్లాల్ నెహ్రూ గారే చెప్పారు మేడం. ఈ కాలేజ్కి ఆయననే పునాది రాయేశాడు మేడం. ఆయన చెప్పినప్పుడు ఏంటిదనంటే ఈ దేశంలో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, మౌలిక వసతులు పెంచాలనే ఉద్దేశంతో ఇంజనీర్లకి లేబర్లకి మధ్యలో ఒక వారధి లాంటి సూపర్వైజర్లు ఉండాలనే ఏకైక ఉద్దేశంతో ఇప్పుడు అవసరం లేదా మేడం ఈ దేశంలో కానీ ఈ మౌలిక వసతులు పెంచే పరిస్థితుల్లో కానీ జస్ట్ కేవలం ఇంజనీర్లు ప్లస్ లేబర్లే ఉండాలి మేడం. ఇంజనీర్ అంతా అంటే ఇప్పుడు సూపర్వైజర్ క్యాడర్లో చేసే పనులన్నీ ఎవరు చేయాలి? అట్లాంటి పిఎస్సీలలో ఉండే డిప్లొమా ట్రైనర్స్కి ఉండే జాబ్లన్నీ ఎటు పోవాలి? స్కిల్లింగ్ అంటే మా డిప్లొమా సర్టిఫికేట్ వ్యాలిడ్ అవ్వాలి, ప్లస్ మాకు ఒక స్కిల్ ఉండాలి. అది మా మంచి కోసం చేసినట్లు ఉంటుంది, అంటే మా జనరేషన్స్ అన్నీ బాగుపడినట్లు ఉంటుంది మేడం. ఎంత పూరెస్ట్ ఆఫ్ పూర్ అంటే చదువుకోవడానికి రూపాయి కూడా ఖర్చు లేని పరిస్థితుల్లో నుంచి వచ్చి ఇదే పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుకొని ఇదే పాలిటెక్నిక్ కాలేజ్లో నేను లెక్చరర్ అయ్యే స్థాయికి ఎదిగామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పాలిటెక్నిక్ వ్యవస్థ ఉండడం వల్ల. మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఇక్కడ కొంతమంది మహిళా లెక్చరర్లు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. నేను సూర్యకుమారి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫర్ కెమికల్ ఇంజనీరింగ్. యాక్చువల్గా ఈ సంవత్సరం మాది కోర్స్ పెట్టి 50 years అవుతుంది. ఈ కాలేజ్ పెట్టి 70 years అవుతుంది. సో ఇంత ఓల్డ్ ఇన్స్టిట్యూట్లో
ఇది డిప్లొమా అంటే ఓన్లీ స్కిల్ అనుకుంటున్నారు, బట్ దిస్ ఈజ్ అకాడమీ ఆల్సో. డిప్లొమా పిల్లలకి ఉన్న సిలబస్ ఏఐసిటిఈ సిలబస్, దెర్ ఇస్ అకాడమిక్ యాంగిల్ చూడట్లేదు. సో వీళ్ళకి ఈ క్వాలిఫికేషన్ అనేది 3 ఇయర్స్లో వీళ్ళకి ఈక్వలెంట్ టు బీటెక్ నాలెడ్జ్ కూడా నేర్పిస్తున్నాం. సో దీన్ని ఒక స్కిల్గానే కన్సిడర్ చేయకుండా వీళ్ళు 1 ఇయర్ ట్రైనింగ్లో వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేయడానికి మీరు స్కిల్ ప్రోగ్రామ్ ఇవ్వచ్చు. కానీ దీన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్గా కన్సిడర్ చేయాలి. దిస్ షుడ్ నాట్ గో టు లేబర్ డిపార్ట్మెంట్. దట్ ఈస్ మై మెయిన్ దిస్. ఇప్పుడు వీళ్ళు స్కిల్ యాక్విజిషన్ అంటున్నారు, మొత్తం ఏఐతో ఈ ఇంజనీర్ల డిపార్ట్మెంట్ అనేది రీప్లేస్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు, అందుకని స్కిల్ అవసరం అంటున్నారు. కానీ మేమేమంటున్నామంటే ఈ మిడిల్ వేర్ మేనేజ్మెంట్ అనేది సూపర్విజన్ అనేది ఏఐ చెయ్యదు. మరి ఏఐతో దీన్ని ఎలా రీప్లేస్ చేస్తారు మొదటిది. సో ఏఐ వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ స్కిల్ వైపు తీసుకెళ్తామంటున్నారు, బ్లూ కాలర్ జాబ్ క్రియేట్ చేస్తామంటున్నారు. ఈ డౌన్ ట్రోడెన్ పీపుల్ ఎప్పటికీ బ్లూ కాలర్లోనే ఉండాలా? వైట్ కాలర్ జాబులు ఎవరు చేయగలరు? ఇంజనీర్లు చేయాలి. ఇంజనీర్లు అంటే మళ్ళీ ఎవరు? శ్రీ చైతన్య నారాయణ చదివి ఇంజనీర్ చదువులు చదువుకొని వాళ్ళు మాత్రం మళ్ళీ అంటే వైట్ కాలర్డ్ పీపుల్ బికమ్ అగైన్ అండ్ అగైన్ వైట్ కాలర్డ్ పీపుల్. డౌన్ ట్రోడెన్ పీపుల్ విల్ కంటిన్యూస్లీ బికమ్ ఓన్లీ బ్లూ కాలర్డ్ జాబ్స్. ఇది ఎంతవరకు సమంజసము? తర్వాత స్కిల్ కావాలంటున్నారు. యాక్చువల్లీ డిప్లొమా ఆల్రెడీ ఎంబెడెడ్ విత్ స్కిల్ యాక్విజిషన్ కోర్స్, దట్ ఈస్ ఫర్ 6 months. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఒక 6 months మేము ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్కి పంపిస్తాం. మిగతా రాష్ట్రాల్లో ఫెయిల్ అయింది ఈ స్కీమ్ అనేది. ఫెయిల్ అయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ స్కీమ్ అమలు చేయాలని ఎందుకు అనుకుంటుంది? ఇంకా అది గవర్నమెంటే చెప్పాలి మేడం, ఎందుకు అమలు చేయాలనుకుంటున్నారని మేము అదే దాదాపు పాలిటెక్నిక్ కాలేజ్ చాలా ల్యాండ్స్ ఉన్నాయి, అవి ఏమైనా ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన ఏమైనా ఉంటుందంటారా? అంటే ఉండొచ్చు, అది హిడెన్ ఎజెండా అయ్యి ఉండొచ్చు, దాన్ని మనం చెప్పకూడదు. మన అవసరం ఏంటి? ఇప్పుడు ఈ డిప్లొమా ఈ శక్తిలో కలపకూడదు. శక్తిలో కలపటం వల్ల వీళ్ళంతా స్టూడెంట్స్ బ్లూ కాలర్ జాబ్స్గా తయారు చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా టైలర్ మేడ్ కోర్సులు. నిన్న మేము ఒక పీపీటీ ప్రజెంటేషన్కి పిలిస్తే వెళ్ళాం, మినిస్టర్ వివేక్ గారు పిలిస్తే. సో ఉన్నారా దాంట్లో? మా వాళ్ళు ఉన్నారు. ఆ ప్రజెంటేషన్లో ఏమని చెప్తున్నారు? స్కిల్ నేర్పిస్తామంటే మేము ఒకసారి గట్టిగా అడిగాం, అసలు స్కిల్ అంటే ఏంటి? మేము ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తున్నాం కదా 6 months కోర్సు ద్వారా. అంటే 3 years డిప్లొమాలో ఒక కంప్లీట్ సెమిస్టర్ మనం ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి పంపిస్తున్నాం. అంటే అక్కడ స్కిల్ యాక్విజిషన్ అయినట్టే కదా. అయినా ఇంకా స్కిల్ కావాలంటున్నారంటే అసలు ఏంటి స్కిల్ అని మేము గట్టిగా అడిగితే అందులో ఒక వ్యక్తి డెంటింగ్ అండ్ పెయింటింగ్ అని చెప్పారండి. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ నాట్ ఎ స్కిల్ ఓరియంటెడ్. అంటే మా పిల్లలు డెంటింగ్ అండ్ పెయింటింగ్ వేసుకుంటారా? ఒక మిడిల్ వేర్ మేనేజ్మెంట్ చేయాల్సిన డిప్లొమా స్టూడెంట్స్, ఇప్పుడు మా శ్రీరామ్ సార్ చూడండి, ఆయన ఒక వైట్ కలర్ జాబ్కి ఎలా వచ్చారు? డిప్లొమా కంప్లీట్ చేశారు, తర్వాత బీటెక్ కంప్లీట్ చేశారు, జాబ్ మాత్రం డిప్లొమా మీద హెచ్ఏఎల్లో ఇంకా వైడ్ వెరైటీస్ ఆఫ్ పిఎస్సిస్లో జాబ్ కొట్టారు. తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ మీద ఈ వైట్ కలర్ జాబ్ కొట్టారు. ఇప్పుడు ఈ పిల్లలు స్కిల్కి వెళ్తే ఇంకెక్కడ ఏఐసిటీ, ఇంకెక్కడ వైట్ కలర్ జాబ్స్? అంటే పిల్లలు అక్కడతో ఎడ్యుకేషన్ ఆఫ్ చేసి వాళ్ళు అదే జాబ్లో సెటిల్ అవ్వాలి. ఎట్లా ఇదైతే శక్తి స్కీమ్ తీసుకురావడం వల్ల ఈ పాలిటెక్నిక్ కోర్స్ లాగే చూస్తున్నారా? ఇంకా అది పాలిటెక్నిక్ కోర్స్ అవ్వదు మేడం, స్కిల్ ఓరియంటెడ్ అవుతుంది. అంటే మేము ఇక్కడ స్కిల్ పీపుల్ని అవమానించడం మా ఉద్దేశం కాదు. నిజంగా గవర్నమెంట్కు అన్ఎంప్లాయిడ్ యూత్ మీద అంత ప్రేమే ఉంటే చాలామంది 10th ఇంటర్ డ్రాప్ అవుట్స్ ఉంటారు కదా, మన తెలంగాణ యూత్లో చాలామంది ఉన్నారు అట్లా డ్రాప్ అవుట్స్. వాళ్ళందరినీ తీసుకొచ్చి స్కిల్ నేర్పించి ఉద్యోగాలు ఎందుకు క్రియేట్ చేయకూడదు? ఆల్రెడీ వెల్ ఆర్గనైజ్డ్, వెల్ స్ట్రక్చర్డ్ డిప్లొమా వాళ్ళనే ఎందుకు తీసుకెళ్ళాలి? ఒక వైట్ కాలర్ జాబ్ వెళ్ళాల్సిన పిల్లల్ని నువ్వు కిందికి దించి బ్లూ కాలర్ జాబ్ చేసుకోమని వీళ్ళని ఎందుకు సతాయించటం? ఇంత యూత్ ఉన్నారు కదా అన్ఎంప్లాయిడ్ యూత్, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? మేడం ఒకటి చెప్పండి, ఈ మధ్య ఒక నివేదిక రావడం జరిగింది, గవర్నమెంట్ స్కూళ్ళల్లో సరిగా బోధన ఉండడం లేదు, ప్రైవేట్ స్కూల్లోనే బాగుంటుంది అనే అయితే నివేదికలో ఉండడం జరిగింది. ఎందుకు ప్రైవేటు వైపు ఎందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది? అయితే మేడం మిగతా డిపార్ట్మెంట్స్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, అది స్కూల్ కానీ ఇంటర్ కానీ ఇంకొకటైనా. మేము మా పాలిటెక్నిక్ గురించి మాట్లాడదలుచుకున్నా. ఇందులో మా అడ్మిషన్స్ 95% అడ్మిషన్స్ ఉన్నాయి మేడం. ఈసారే కాదు, మీరు గత 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల నుండి పాలిటెక్నిక్ చేస్తే పక్కా జాబ్ అని ఒక నానుడి తెలంగాణ దేశవ్యాప్తంగా ఉంది. అలాంటప్పుడు పాలిటెక్నిక్కి ఇలాంటి యూనివర్సిటీలు అనుసంధానం చేయడం కానీ ఈ స్కీములు తీసుకురావడం ప్రభుత్వం ఆలోచన ఏంటి? అర్థం కాలేదు. ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా
మా క్వశ్చన్ అదే మేడం, మేము అదే మీ ద్వారా మేము అదే ప్రశ్న అడుగుతున్నాము. ఎందుకు వెల్ ఆర్గనైజ్డ్, వెల్ స్ట్రక్చర్డ్, అంటే 95% అడ్మిషన్స్ ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ను 50% జాబ్ ఇప్పించే డిపార్ట్మెంట్స్, మిగతా 50% హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్న డిపార్ట్మెంట్. మీకున్న ల్యాండ్స్ కావచ్చు, మీకున్న ఏమంటారు స్టాఫ్ కావచ్చు, మిగతా గవర్నమెంట్ ఏ కాలేజ్కి లేవా? లేవు అన్నది ఒక మాట. ఏమంటారు? ఉండొచ్చు మేడం. అంటే మేము వేరే డిపార్ట్మెంట్ గురించి ఇక్కడ మాట్లాడకూడదు కూడా, అది మనకు సమంజసం కూడా కాదు. మన డిపార్ట్మెంట్ అందులో కలపకూడదు అనేదే మనం దాని గురించే మాట్లాడదాం మేడం. మీకు ఎలాంటి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దీంట్లో వర్క్ చేస్తున్నారు? 13 years నుండి చేస్తున్నాను మేడం. 13 years నుండి ఇందులో చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇవి యూనివర్సిటీ రావడం వల్ల, ఈ శాఖ రావడం వల్ల మీరు ఎలాంటి ఆందోళన వ్యక్తపరుస్తున్నారు? ఎలా కామన్గా అనుకుంటారు ఇలా నష్టపోతాను నేను అనుకుంటారు, ఏమనుకుంటున్నారు? అంటే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే విపరీతమైన ఫీజులు పెంచేస్తారు మేడం. పీపీపీ మోడలు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇది మనం చాలా విషయాల్లో టోల్లో కానీ ఇంకో దగ్గర కానీ మనం చూసాము. వాళ్ళకి నచ్చినట్టుగా పెంచుకుంటూ పోతారు ఫీజులు. అసలు ఫీజులు సమస్య ఒకటైతే పిల్లలు వైట్ కాలర్ జాబ్కి దూరం అవుతున్నారు కదా, హైయర్ ఎడ్యుకేషన్కి దూరం అవుతున్నారు కదా, అది మాకున్న పెద్ద బాధ అనమాట. ఇక్కడ టీచర్స్గా మాకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవి ఈ డిపార్ట్మెంటు తీర్చదు, ఏ డిపార్ట్మెంటు కూడా తీర్చలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త దాంట్లోకి అవే సమస్యలతోటి తీసుకెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వారం రోజుల నుంచి స్టూడెంట్స్ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈ శక్తి మాకొద్దు, జీవో నెంబర్ 97 వెనక్కి తీసుకోవాలంటూ ఉన్నారు. అయితే ఏంటంటే వీళ్ళు స్టూడెంట్స్ అందరు రోడ్ల మీదకి ఎక్కి ధర్నా చేయడానికి ఎవరైతే లెక్చర్స్ కావచ్చు వీళ్ళ ప్రోద్బలం ఉందంటున్నారు, మీరేమంటారు? ఎవ్వరి ప్రోబ్లం లేదు మేడం. ఒక మనిషిని డిసైడ్ చేయాలంటే ఒక కాలర్ జాబ్ అనేది ఒక రైట్ అనేది కాదు మేడం. ఎవరికి ఎంత శక్తి ఉంది, ఎవరికి ఎంత స్కిల్ ఉన్నది అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వైట్ కలరు, బ్లూ కలరు, ఆరెంజ్ కలరు, ఇంకా బ్లాక్ కలర్ అనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఇక్కడ లేవు. డిప్లొమా అనేది మన స్టేట్ ఎంటైర్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ నుంచి వచ్చే టెక్నికల్ పీపుల్ ఎక్కువ. ఈరోజు మీరు అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే సిఈ స్థాయి నుంచి ఎస్ఈఈ స్థాయి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ డిప్లొమా నుంచి వచ్చిన వాళ్ళే. ఈరోజు మీరు పూర్వ విద్యార్థులను కనుక్కుంటే కూడా ఈరోజు మనకు ఐఐటి హైదరాబాద్ ఇంకా సమ్వేర్ అక్కడ చూస్తే మన డిప్లొమా స్టూడెంట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని తగ్గించడం కోసం దీని వెనకాల ఎవరు ఉన్నారు అనే ప్రోద్బలం చెప్పడం అనేది తప్పు. ఇది పేద బడుగు వర్గాల నుంచి చేస్తున్న అత్యున్నతమైన కోర్సులు ఇవి. ఇక్కడ స్కిల్తో సంబంధం లేదు మేడం. ఇప్పుడు స్కిల్ అనేది వారం రోజుల్లో కూడా నేర్పించచ్చు. ఇప్పుడున్న ఏ టెక్నాలజీకి అంతగానం అవసరం లేదు. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఈ స్కిల్ యూనివర్సిటీలో గవర్నమెంట్ను పెట్టమంటున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ మోడల్ స్కూల్ అని స్థాపించారు. అట్లా తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని పెట్టండి. మేము యాక్సెప్ట్ చేస్తాం, మేము వర్క్ చేస్తాం. ఇది ఒక పబ్లిక్ అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇది ఒక అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్లో ప్రైవేట్ అంటే వాళ్ళకి నచ్చినట్టు రూల్స్ అనేది ఫ్రేమ్ చేసుకుంటారు. అందులో మెయిన్ ఏంటంటే ఫీజెస్. ఇక్కడ వచ్చే పిల్లలు ఏంది మీరు ఒకసారి గమనిస్తే, నేను కూడా డిప్లొమా స్టూడెంట్నే. అంటే ఇక్కడ మీకు ఈ విషయం మీరు కూడా డిప్లొమా చేసి జాబ్ కొట్టారా? ఎస్ మేడం, డిప్లొమా స్టూడెంట్నే. నేను ఈ డిప్లొమా నుంచే ఇక్కడికి వచ్చాను. నేను సిరిసిల్ల పాలిటెక్నిక్లో చేశాను 2003 to 2006. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు ఫీజు స్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది గవర్నమెంట్లో. కానీ వేరే ప్రైవేట్లో మీకు ఎక్కడ అయితే వాళ్ళకు నచ్చినట్టు పెంచుకోవచ్చు. అంటే మనకు ఒక స్టూడెంట్ లైఫ్లో ఒక చదవాలంటే ఈ స్థాయి వాళ్ళే చదవాలి అనేది నిర్ణయం తీసుకోవద్దు. అందరికీ చదువు అనేది ఫ్రీ ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్లో హెల్త్ అనేది, ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలనేది మనకు రాజ్యాంగబద్ధంగా కూడా ఎడ్యుకేషన్ యాక్ట్ చట్టంలో ఉంది. కానీ మనం యాక్ట్ చట్టం గురించి కాదు, ఉన్నదాన్ని మనము తీసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది గవర్నమెంట్ని మేము ఆలోచిస్తున్నాము. ఇక్కడ ఎవ్వరు లేరు సార్. ఇక్కడ అంతా మన పిల్లలు, మీకు సంబంధించిన పిల్లలే ఉన్నారు. వాళ్ళు చదువుకుంటున్నారు. ఈడేదో శక్తులు ఉన్నాయి అవి అనేది ఏం లేదు. ఇక్కడ వస్తున్న టెక్నికల్ కోర్సులో 3 years సంబంధించినవి ఉన్నాయి. ఒక్కొక్క స్టూడెంట్కు 3,800 నుంచి 5,000 అవుతుంది. మీరు ప్రైవేట్లో తీసుకుంటే అది 30 నుంచి 40 కావచ్చు, 50 కావచ్చు, అది నెక్స్ట్ ఇయర్ 1,00,000 కూడా కావచ్చు. అది ఒక్క లిమిట్ అనేది లేదు. ఇంకొకటి నిన్న మంత్రి వివేక్ మన గారు మాట్లాడారు. మేడం ఇప్పుడు ఈ సెట్ ఉంది, పాలిటెక్నిక్ ఉంది, డిటీ ఉంది, ఎస్బిటి అంటే మరి మేము ఎందుకు వచ్చి పిల్లలు మాట్లాడుతున్నారు? ఒక మాట మేము అడుగుతున్నాము గౌరవ మంత్రివర్యులను. అన్నీ ఉన్నాక ఇక్కడ అసలు రాస్తారోకలు ఎందుకు, స్ట్రైకులు ఎందుకు, ప్రాబ్లం ఎందుకు? అంటే ఆ మంత్రి గారి మాటల్లోనే అంతరార్థం మీరు అర్థం చేసుకోవాలి. నేను ఏమంటున్నానంటే మేము ఎవ్వరికి వ్యతిరేకం కాదు, సానుకూలంగా ఈరోజు ఎవ్వరికి సంప్రదించకుండా 97 జీవో 2 సంవత్సరాలు వీళ్ళు వాళ్ళ వర్కౌట్ అంతా చేసి మీరు ఈ రోజు వరకు ఇక్కడుండి రేపు అందులో ఉండాలి అని అంటే ఎవరైనా నమ్ముతారా? మన ఇంట్లో ఒక మనిషి ఉన్నాడు, మన చుట్టే అన్నీ చేసుకుంటూ రేపు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మిమ్మల్ని అక్కడ వేసినామంటే ఏమన్నా అర్థం ఉంటుందా?
ఒక పబ్లిక్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ అందరికీ నిబద్ధతతో చెప్పాల్సిన బాధ్యత మనది. మమ్మల్ని ఎక్కడైనా ఇన్వాల్వ్ చేసి మీటింగ్లు పెట్టిరో మంత్రి గారిని చెప్పమనండి. పాలిటెక్నిక్ వాళ్ళని మేము 10 సార్లు చెప్పామండి. యంగ్ స్కిల్ ఇండియా గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏది చెప్పలేదని ఒక్కటి మాట చెప్పామనండి. అంత అబద్ధ మాటలు వద్దు మేడం. మేము ఏమంటున్నామంటే గౌరవప్రదంగా పబ్లిక్ సంబంధించిన గవర్నమెంట్ ఇది. ప్రజల గవర్నమెంట్ అన్నారు, ప్రజా ప్రభుత్వం అన్నారు, ప్రగతి భవన్ పెట్టారు. మేము ఓపెన్గా వచ్చి మా పిటిషన్లు ఇస్తున్నాము. ఇంత ఇచ్చిన పిటిషన్ కూడా మీరు సాల్వ్ చేయకుండా ఇవాళ డిస్టిక్ మండల్ లెవెల్ ప్రగతి భవన్లు వచ్చినాయి. మండలంలోనే సాల్వ్ చేస్తూ అంటారు. మేము ఇంతమంది ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతారు. చిన్న తరగతి పిల్లలను చదువుకోవడానికి అత్యున్నత స్థాయి వరకు వెళ్ళే వాళ్ళని అద్దుకుంటారు. దీని వెనకాల ఎవరున్నారు? మా వెనకాలే ఉన్నారని కాదు, మీ వెనకాల ఎవరున్నారు, మీరు ఎవరు సైడ్ భాగస్వామ్యంగా ఉన్నారో చెప్పాలని నేను మీ ద్వారా విన్నపం చేస్తున్నాను. ఓకే మేడం. ఏ గవర్నమెంట్లో అయినా విద్యాశాఖ మంత్రి ఉంటారు. ప్రజెంట్ అయితే ఈ శాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. ఒక 3 సంవత్సరాల నుంచి ఒక సమస్య అయితే అందరిని వేధిస్తూ ఉంది. విద్యాశాఖకి సపరేట్ మినిస్టర్ ఉండటం వల్ల వాళ్ళ సమస్యలు డైరెక్ట్ వెళ్ళి చెప్పుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అవకాశం లేకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం అంటున్నారు. మీరేమంటారు? సమస్యలు అని విద్యాశాఖ మంత్రిగా ఎవరున్నా పర్వాలేదు మేడం. కాకపోతే టైం ఇచ్చి వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి, ఏమేమి డెవలప్ చేయాలి అన్నది ఒక టైం ఇచ్చి చేసి సాల్వ్ చేయగలిగితే అన్నీ అభివృద్ధి పదంలోనే పోతాయి. మోరోవర్ ఇది ఏంటంటే ఇప్పుడు మాకున్న ప్రాబ్లం ఏంటంటే ఇది 70 సంవత్సరాల నుంచి ఒక వ్యవస్థ పటిష్టంగా నడుస్తుంది. అది కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక సదుద్దేశంతో ఆనాటి గవర్నమెంట్లో ఇది పెట్టిండు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ అన్నది నడుస్తుంది. అన్ని దేశాలలో తిరిగిన తర్వాత ఇది ఒక ఉద్దేశంతో దీన్ని స్థాపించారు. ఆ తర్వాత నుంచి ఈ పిఎస్యూస్ అయితే ఏమున్నవి, నవరత్న కంపెనీస్ అయితే ఏమున్నాయి, మన దేశంలో ఉన్న పెద్ద టాప్ కంపెనీస్లన్నిట్లలో కూడా ఇంజనీర్లుగా ఉన్నారు. ఇంజనీర్ల కింద సూపర్వైజర్ల కోసము ఈ డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టారు. సో ఇవన్నీ ఈ ఇన్ని రోజుల నుంచి అన్ని స్టేట్లలో వస్తున్న డిప్లొమా పిల్లలు కూడా అన్ని జాబ్లకు అర్హత అవుతున్నారు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అని ఒక ప్రైవేటు ఈ యాక్ట్ చేశారు. ఇందులోనే ఒక ప్రైవేట్ అనే వర్డ్ ఉంది. ఈ వర్డ్ వల్లనే మాకు అసలు చాలా క్రిటికల్గా ప్రాబ్లం అనిపిస్తుంది. ఇదేమవుతుంది అంటే మాకు తర్వాత ఆపర్చునిటీ పిల్లలకి ఎలా జరుగుతుంది, ఈ వర్డ్ లేకుండా పబ్లిక్గానే ఉంటుంది యూనివర్సిటీ. పబ్లిక్ ఫండ్ తోటే ఇప్పుడు ఎలా అయితే ఉందో అన్ని యూనివర్సిటీ లాగా ఇది కూడా ఈ యాక్ట్ తెచ్చి కూడా 2024 2 ఇయర్స్ అయింది. అంటే ఇంతవరకు తెలియదా ఎవరికి ఈ విషయం? ఇంత ప్రభుత్వం ఇప్పుడే చెప్పిందా? అదే మేడం 97 జీవో అన్నది 2 నెలల కింద వచ్చింది. ఈ యాక్ట్ వచ్చి 2 ఇయర్స్ అయింది. కాకపోతే ఈ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తున్నారు అన్న విషయం మాత్రం మొన్న 2 మంత్స్ బ్యాక్ కోసం జీవో వచ్చింది. మాకు కూడా తెలిసి అంత 2 మంత్స్ బ్యాక్ వచ్చింది ఈ జీవో. మీ అందరూ తెలిసినప్పుడు ఎందుకు గత వారం రోజుల నుంచే ఈ ప్రొటెస్ట్ 2 మంత్స్కి వచ్చినా కూడా మాకు తెలిసింది అంత వారమే అవుతుంది. అప్పటిదాకా కూడా ఎందుకు బయటకు రాలేదన్నది మాకు తెలియదు. అడ్మిషన్స్ నడుస్తున్నాయి, స్టార్ట్ అవుతుంది కాబట్టి మేబీ అలా ఉండొచ్చు. మోర్ ఓవర్ ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్ ఒక 20 కొత్త కోర్సులు పెట్టారు. అది కూడా C26 కొత్త కరికులం అని చెప్పేసి ఐఐటి హైదరాబాద్లో కూర్చొని కరికులం ఫ్రేమ్ చేసినాం. అది ఇండస్ట్రీ వాళ్ళతో కూడా, అంటే సిఐఐ మనకు సిఐఐ ఉంది కదండి ఇండస్ట్రియల్, ఆ సిఐఐ వాళ్ళు, ఇండస్ట్రీ వాళ్ళు ప్లస్ ఐఐటి మీ కాలేజీలో కూడా పెట్టడం జరిగింది కోర్సులు, కొత్త కోర్సులు. కోర్సు ఏమేమి కోర్సులు పెట్టారు? ఏఎంఈ అనే ఒక కొత్త కోర్సు వచ్చింది, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ అన్నది. సో దాంట్లో పిల్లలందరూ కూడా ఒక మంచి టాపర్స్ పిల్లలు వచ్చారు. ఇప్పుడు ఆ కోర్సులు పెట్టింది ఏంటి, మంచి ఉద్దేశంతో కోర్సులు పెట్టిరు. ఆ పిల్లలు కూడా డిప్లొమా కంప్లీట్ అయిపోయి వాళ్ళు కూడా ఒక మంచి ఆర్గనైజేషన్లో సెటిల్ అవుతాము అన్న ఉద్దేశంతో వాళ్ళు జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు ఈ ప్రైవేట్ అనే పదం కనిపించేసరికి తర్వాత ఏమవుతుంది అన్న ఆందోళన తప్ప గవర్నమెంట్కు వ్యతిరేకం ఎక్కడ కాదు. గవర్నమెంట్ ఏదైతే జీవో తెచ్చిందో 2024 ది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఉంది. అంటే వీళ్ళ ఆందోళనలు వ్యక్తం చేయడానికి ఇది ఒకటి అనమాట. ప్రైవేట్ అనే వర్డ్ రావడం వల్ల వీళ్ళందరూ వ్యక్తపరుస్తున్నారు. ఒక మన ఉమెన్ లెక్చరర్ ఉన్నారు, మాట్లాడి చెప్పండి మేడం. నేను ఇంగ్లీష్ లెక్చరర్ అండి, 31 years of experience. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ పీపుల్ దట్ మాకు మా పిల్లలకి ఇంగ్లీష్ రాదు అనేసి, ఇంగ్లీష్లో మాట్లాడడం కూడా చేత కాదు అనేది. కానీ 2009 నుంచి డిప్లొమా పిల్లలకి 2009 నుంచి ఇంగ్లీష్ ల్యాబ్ ఉంది. అప్పటికి ఇంటర్మీడియట్ కదా, ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా అసలు ఇంగ్లీష్ ల్యాబ్ అన్న పదమే లేదు వాళ్ళకి. బట్ ఇక్కడ డిప్లొమా స్టూడెంట్స్కి రైట్ ఫ్రమ్ 2009 దే హ్యావ్ ఇంగ్లీష్ ల్యాబ్. అండ్ ఈవెన్ నేషనల్ లెవెల్లో కూడా మా వాళ్ళు చాలా ఫస్ట్ ప్రైజే తెచ్చుకున్నారు.
being diploma students, because they do know how to represent a PPT, even at how to do a PPT and how to speak in front of the audience. సో ఇంత ఇది మా పిల్లల దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు మీరు తీసుకొచ్చి మనం ఎప్పుడైనా సరే మీ ఇంట్లో మేమే ఉన్నాం అనుకుందాము, వచ్చి మేము ఉంటామండి అనేసి అంటే మీరు ఊరుకుంటారా అండి? ఊరుకోరు కదా. ఖచ్చితంగా మీరేంటి మా ఇంట్లో ఎలా ఉంటారు మీరు అని చెప్పేసి అంటే, లేదు మేము మీకు అన్ని సౌకర్యాలు ఇస్తాము, మీరు అక్కడే ఉండండి, మేము ఇక్కడే ఉంటాము అని అంటే మీరు ఊరుకుంటారా? ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సేమ్ ఇస్ ద కేస్ హియర్. ఓకే, పోనీ మంచి కోసం, పిల్లల మంచి కోసం చేశామని అంటున్నారు. పిల్లల మంచి కోసం చేశారు, పోనీ మా మంచి కోసం చేశారంటే కనుక మాకెందుకు ఇంత సీక్రెట్గా ఇవన్నీ చేస్తున్నారు చెప్పండి? ఓపెన్గా చెప్పొచ్చు కదా, మీ మంచి కోసం మేము చేస్తున్నాము కాబట్టి లెట్ ఇస్ ఎక్స్ప్లోర్ ద థింగ్స్ అనేసి చెప్పాలి. కానీ అలా కాకుండా ప్రజెంట్ మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు అంటే ఇక్కడ నుంచి మీ మీ మీద ఆధిపత్యం ప్రైవేట్ వాళ్ళది ఉండొచ్చా? అంతే కదండి, ఏమో మరి అంతే కదా. ఇప్పుడు మీరు సగం సగం అంటున్నారు, ప్లస్ అందులో ఒక పాయింట్ చెప్పారు మాకు 97లో. నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటి అని అంటే కనుక దే కెన్ గో బ్యాక్, ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు వెనక్కి అనేసి. కానీ మేము ఎప్పటి నుంచో కరిక్యులం రాస్తాం. ఈవెన్ ఇన్ ఫ్యాక్ట్ ఈ టెక్స్ట్ బుక్ కూడా మేమే, మా సొంతంగా మా టెక్స్ట్ బుక్ మేమే రాస్తాం ఇంగ్లీష్కి ఫర్ పాలిటెక్నిక్ స్టూడెంట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు మామూలు ఫ్యాకల్టీ కాదు కదా ఇక్కడ ఉన్నది, అందరూ చాలా బాగా చదువుకున్న ఫ్యాకల్టీనే కదా. ఇంతమంది మేము ఇంత బాగా చెప్పుకుంటున్నప్పుడు పిల్లలు కూడా ఇప్పుడు ఇందాక చెప్పారు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, వాళ్ళు ఎలాంటి స్టూడెంట్స్ వచ్చారో తెలుసండి? జెమ్స్ వచ్చారు. ఓకే, నేను వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారు అని అంటే కనుక బికాస్ ఇది తొందరగా వాళ్ళకి ఒక ఇది జాబ్ వస్తుంది కాబట్టి. సో దట్స్ ద రీజన్ వై దే కేమ్ ఓవర్ హియర్. మేమందరము స్కూళ్ళకి కూడా వెళ్ళి క్యాన్వాస్ చేసాము. ఎందుకు క్యాన్వాస్ చేసాము? మీరు మీ పేరెంట్స్ మీద కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అన్న ఆలోచన మీ దగ్గర ఉంటే గనక జాయిన్ ద పాలిటెక్నిక్. అది చెప్పేటప్పటికీ కదా పిల్లలు అంతమంది ఇప్పుడు మాకు 95% ఇది వచ్చింది. ఎందుకు వచ్చిందండి అడ్మిషన్, ఎందుకు వచ్చిందండి? అది అలా కాదు అనుకుంటే కనుక వాళ్ళు ఎవరు వచ్చి జాయిన్ అవ్వరు కదా. తల్లిదండ్రులకు కూడా అదే కోరికలు ఉంటాయి కదండి. ఎంతసేపటికి మనం ఒకరి మీద ఆధారపడడం ఎందుకు, మన కాళ్ళ మీద మనం నిలబడచ్చు అన్న ఆశతోనే కదా ఆ పిల్లలు కూడా వచ్చారు. 3 years మేము ఏం చెప్పామంటే విదిన్ 3 years యూ పీపుల్ కెన్ గో అండ్ గెట్ ఎ జాబ్. లేదు కంటిన్యూస్గా మీరు ఇంకా చదువుకోవాలనుకుంటే కనుక కరెస్పాండెన్స్ కోర్సు కూడా మీరు చదువుకోవచ్చు. ఇన్ని మేము అవి చెప్పిన తర్వాత మా మాట నమ్మి ఆ పిల్లలందరూ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మేము ఆ పిల్లలు లేదురా తుచ్ మీరు వెళ్ళిపోండిరా అనేసి అంటే ఎట్లా పిల్లలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారా? పాడన్ పిల్లలు టెన్షన్ పడుతున్నారా ఇలా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ కొన్ని కాలేజెస్లో అయితే కనుక టీసీ తీసుకొని వెళ్ళిపోతున్నారట. దట్స్ వాట్ వీ హర్డ్. బికాస్ ఇంకా ఇక్కడ ఇది లేదు కదా అని చెప్పేసి, ఎందుకంటే 31st వరకు వాళ్ళకి టైం ఉందట ఇంటర్లో జాయిన్ అవ్వడానికి. సో వై టు వేస్ట్ అవర్ టైం ఓవర్ హియర్ అనుకుంటూ ఆ పిల్లలు వెళ్ళిపోతున్నారు. మరి మా కాలేజీలో అయితే లేదు కానీ బట్ మిగతా చోట్ల అయితే మటుకు ఇలా జరిగింది. అయినా ఒక్క విషయం ఆలోచించండి, అందరూ అదే సూటిగా చెప్పండి, ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వానికి మేము ఏం డిమాండ్ చేస్తారు, సలహా చెప్పండి, సూచన చెప్పండి. మరి వీఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మేము 24 hours మేము ఎలా అయితే రెస్పాన్సిబుల్గా ఉంటామో ఇన్ ద సేమ్ వే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వీ జస్ట్ రిక్వెస్ట్ దోస్ పీపుల్ టు లుక్ ఇన్ టు ద మ్యాటర్. ఎందుకు చూడరు, ఎందుకు చెప్పరు? ఇప్పుడు మీ విషయంలో నేను ఏదో చెప్పాలి, డెసిషన్ తీసుకోవాలి. సో నేను మీకు చెప్పకుండా నేను డెసిషన్ తీసుకుంటే మీరు ఊరుకుంటారండి? మరి ఊరుకున్నప్పుడు మరి మాది కూడా అదే పరిస్థితి కదా. మాకు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది మాకు చెప్పాలి కదా. చెప్పకుండా ఒక్కరోజు వన్ ఫైన్ మార్నింగ్ నేను వచ్చేసాను, మీరు అటు వెళ్ళిపోయిన. సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఒక లెక్చరర్గా ఆయనకి ఏమి రిక్వెస్ట్ చేయబోతున్నారు? ఒకటే చెప్తున్నాము రిక్వెస్ట్ అంటే ఇన్ ద సెన్స్ జస్ట్ ఒక్కసారి ఆ జీవో 97 ఒక్కసారి చూసి మా వాళ్ళకి అందరికీ ఉన్నది అసలు అదంతా ఎందుకండి, అసలు ఎందుకు రావాలి? ఇప్పుడు మాదంతా బాగానే ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు మనము వేరే ఇంకోటి ఎందుకు వెళ్ళాలి? మేము ఇంకో గొడుగుకి మేము ఎందుకు వెళ్ళాలి చెప్పండి? స్కిల్స్ పెంచాలంటున్నారు కదా. స్కిల్స్ మాకు లేకపోతే కదా మీరు పెంచాలి, మా వాళ్ళ దగ్గర లేకపోతే కదా. మేము ఏమన్నా మీ దగ్గర ఉన్న ఇంకా మెరుగంటే మరి మీరు కరెక్ట్ పైకి పోతారా, ఎవడైనా కిందకు దిగుతారా అండి? పైకే వెళ్తారు కదా, ఏదైనా కానీ ఫార్వర్డ్ చూస్తారు కానీ ఎవరు వెనక్కి రారు కదండి. మరి ఇప్పుడు మీరు 1 month కోసో లేకపోతే 6 months కోసో పెడతామని అంటే కనుక ఎవరు ఊరుకుంటారండి? 3 years కోర్స్ ఎక్కడ విత్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అదెక్కడ? జస్ట్ 1 లేకపోతే మేబీ 1 month or 3 months కోర్స్ అదెక్కడండి? ఒకసారి యువర్ సెల్ఫ్ థింక్. ఇప్పుడు రేపు మీ పిల్లలు రేపు అక్కర్లేదు, ఇప్పుడే మీ పిల్లలు అక్కడ ఉన్నారనుకుందాం, మీరేం చేస్తారు? యాజ్ ఏ పేరెంట్ మీరేం కోరుకుంటారు చెప్పండి, మీరు చెప్పండి.
మీరు అలాంటివే కోరుకుంటారా? కోరుకోరు కదా. మీ పిల్లలు ఉన్నతంగా ఉండాలని అనుకుంటారు కదా. నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నా పిల్లోడు కూడా ఇంతే స్థితిలో ఉండాలనుకుంటారు, ఇంకా వాడు దిగజారాలని కోరుకుంటారు, పైకి వెళ్ళాలనుకుంటారు. మరి అంతే. మరి ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా ఎందుకు జాయిన్ చేస్తున్నారు పాలిటెక్నిక్లో? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది జాయిన్ అయ్యారు పాలిటెక్నిక్లో. ఎందుకు జాయిన్ అయ్యారు చెప్పండి? ఎందుకంటే దే వాంట్ టు డిపెండ్ ఆన్, దే డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ సమ్వన్ ఎల్స్, బికాస్ దే ఆర్ గోయింగ్ టు ఎర్న్ దేర్ స్కిల్స్. ఆ స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటి మేము చెప్తున్నాము, వాళ్ళకి జాబే రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంతోమంది స్టార్టప్స్ ఉన్నాయి. ఎక్కడ దాకా ఎందుకని స్కై రూట్ అని చెప్పేసి ఇప్పుడు మన విక్రమ్ పెట్టారా? అది ఎక్కడుందండి? మన హైదరాబాద్లోనే కదా ఉంది. వాళ్ళిద్దరు మన తెలుగు వాళ్ళే కదండి. మరి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మన పిల్లలకి కూడా అలాంటి ఇదే ఉండాలి కదా. వీ ఆల్సో వాంట్ టు గో అని చెప్పేసి వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఇంకా ఇప్పుడు ఇంతమంది డిప్లొమా లెక్చరర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా డిప్లొమా చేసి వచ్చిన పిల్లలే వాళ్ళు కూడా. మరి ఇంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మీరు చెప్పండి, పోతూ చూస్తూ మన ఇంటిని ఇంకొకటి ఎవరో ఆక్యుపై చేస్తానంటే మనం ఊరుకుంటామా చెప్పండి?